నమస్కారం. ఈరోజు మనం గెలాక్సీ మార్వెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి దానిలోని ప్రతి విషయాన్ని విడమర్చి చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మనకు పూర్తి రక్షణ ఇస్తుందా లేక అన్నీ అర్థం కాని పజిల్లాగా అనిపిస్తుందా? చాలామందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది కదా. అందుకే ఈరోజు మనం గెలాక్సీ మార్వెల్ పాలసీని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ దీని బేసిక్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన అవసరాలకు తగ్గట్టు దీన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూసి ఫైనల్గా దీనిలో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా గెలాక్సీ మార్వెల్ ప్లాన్ యొక్క ప్రాథమిక అంశాలు అంటే ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. ఈ పాలసీలో మనకు ముందుగా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నియో ప్లాన్, రెండోది ప్రైమ్ ప్లాన్. నియో ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 16 రోజుల పసికందు నుండి జీవితాంతం వరకు ఎవరైనా చేరొచ్చు. అదే ప్రైమ్ ప్లాన్ విషయానికొస్తే ఇందులో చేరడానికి గరిష్ట వయసు 65 ఏళ్లుగా పెట్టారు. మరి ఈ పాలసీ ఎవరు తీసుకోవచ్చు? ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండి. సింగిల్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్యామిలీ ఫ్లోటర్గా కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పాలసీ తీసుకోవచ్చు. ఫ్యామిలీ అంటే 2 పెద్దవాళ్లు 3 పిల్లల వరకు కవర్ అవుతుంది. మరి తల్లిదండ్రులు, అత్తమామల సంగతేంటి అనంటారా? వాళ్లకోసం సపరేట్ పాలసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే పాలసీ నడుస్తున్నప్పుడు కొత్తగా పెళ్ళైతే జీవిత భాగస్వామిని, లేదా కొత్తగా బిడ్డ పుడితే ఆ బిడ్డను పాలసీ మధ్యలోనే యాడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఓకే, ఎవరు కవర్ అవుతారో చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ప్లాన్లో స్టాండర్డ్గా వచ్చే కోర్ ప్రొటెక్షన్ అంటే మనకు అందే ముఖ్యమైన ఆరోగ్య రక్షణ ఏంటో చూద్దాం. ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సొస్తే అప్పుడయ్యే ఖర్చుల సంగతేంటి? ఈ పాలసీలో రూమ్ రెంట్కు ఎలాంటి లిమిట్ లేదు. ఏ కేటగిరీ రూమ్లోనైనా ఉండొచ్చు. ఐసీయూ, డిజిటల్ ఐసీయూ ఛార్జీలు కూడా కవర్ అవుతాయి. అలాగే సర్జన్, అనెస్థెటిస్ట్, స్పెషలిస్ట్ డాక్టర్ల ఫీజులు, మందులు, సర్జికల్ పరికరాలు ఇలా హాస్పిటల్లో అయ్యే దాదాపు అన్ని ఖర్చులకు కవరేజ్ ఉంటుంది. అంతేకాదు ఒక్క రోజులోనే పూర్తయ్యే అన్ని డే కేర్ ప్రొసీజర్స్కి కూడా ఇది వర్తిస్తుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యే ఖర్చులే కాదు, హాస్పిటల్లో చేరడానికి ముందు 90 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులు అంటే ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ అవుతాయి. అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు అంటే దాదాపు 6 నెలల పాటు అయ్యే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా ఇందులోనే ఉంటాయి. సో ఒక పూర్తిస్థాయి సంరక్షణ లభిస్తుందన్నమాట. ఈ పాలసీ కేవలం సాధారణ చికిత్సలకే పరిమితం కాదు. రోబోటిక్ సర్జరీలు, ఇమ్యూనోథెరపీ, స్టెమ్ సెల్ థెరపీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ను కూడా ఇది కవర్ చేస్తుంది. అదే సమయంలో మన సాంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి అంటే ఆయుష్ చికిత్సలకు అయ్యే ఇన్పేషెంట్ ఖర్చులను కూడా భరిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే దానికి కూడా 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ లభిస్తుంది. ఇప్పుడు ఈ పాలసీలో ఉన్న ఒక సూపర్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆటోమేటిక్ రీస్టోరేషన్. ఇదొక మ్యాజిక్ లాంటిది. ఉదాహరణకు మన సమ్ ఇన్షర్డ్ అంటే మన పాలసీ డబ్బులు ఒక క్లెయిమ్లో పూర్తిగా అయిపోయాయనుకుందాం. అయ్యో, ఈ సంవత్సరం మళ్ళీ ఏదైనా అయితే పరిస్థితి ఏంటి అని భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల మన సమ్ ఇన్షర్డ్ మళ్ళీ 100% రీఫిల్ అయిపోతుంది. అది కూడా ఒకే పాలసీ సంవత్సరంలో ఎన్నిసార్లైనా, అదే జబ్బుకైనా వేరే జబ్బుకైనా. ఇదొక అద్భుతమైన సేఫ్టీ నెట్ కదా. ఓకే, ఇప్పటివరకు మనం పాలసీలో ఉన్న బేసిక్ కవరేజ్ ఏంటో చూశాం. ఇప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా ఈ కవరేజ్ను ఎలా మార్చుకోవచ్చో అంటే ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇదొక టూల్ బాక్స్ లాంటిదన్నమాట. మనకు కావలసిన టూల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రీమియం తగ్గించుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ పాలసీలోనే కొన్ని అద్భుతమైన ఆప్షన్లిచ్చారు. గాలా ఫిట్ వెల్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా ఏకంగా 20% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దాని గురించి మనం చివర్లో వివరంగా మాట్లాడుకుందాం. అలాగే పాలసీని లాంగ్ టర్మ్కి అంటే 2-3 ఏళ్లకు కలిపి తీసుకుంటే 15% వరకు ఆదా అవుతుంది. ఇక ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మరో 5% డిస్కౌంట్ వస్తుంది. సో చాలా మార్గాలున్నాయి. ఇక ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నవాళ్ల కోసం కొన్ని ప్రత్యేకమైన యాడ్-ఆన్స్ ఉన్నాయి. డెలివరీ ఖర్చులు అంటే నార్మల్ లేదా సిజేరియన్ అయినా లైఫ్ టైంలో 2 డెలివరీల వరకు కవర్ చేసుకోవచ్చు. అలాగే సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి సహాయపడే అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్ ఖర్చులను కూడా రీయింబర్స్ చేస్తుంది. పార్ట్నర్ ప్రొటెక్ట్ అనే ఇంకో మంచి ఆప్షన్ కూడా ఉంది. దీనివల్ల ఒక స్పౌస్ పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్స్ కొత్తగా చేరిన స్పౌస్కి కూడా వర్తిస్తాయి. ఆర్థికంగా మరింత భరోసా కోసం కూడా కొన్ని యాడ్-ఆన్స్ ఉన్నాయి. ప్రీమియం ప్రామిస్ అనేది ఒకటే. దీనివల్ల మొదటి క్లెయిమ్ చేసే వరకు
లేదా 55 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఏ వయసులో పాలసీ తీసుకున్నామో అదే ప్రీమియం కడుతూ ఉండొచ్చు. వెల్త్ ఫర్ హెల్త్ అనే ఇంకో ఆప్షన్ ఉంది. వరుసగా 5 ఏళ్లపాటు ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే మొదటి సంవత్సరం కట్టిన ప్రీమియంను తిరిగి ఇస్తారు. ఇంకా హాస్పిటల్ బిల్లులో గ్లోవ్స్, మాస్కులు లాంటి చిన్న చిన్న వస్తువులకు కూడా చాలా ఖర్చవుతుంది. వాటిని కూడా కవర్ చేసే కన్జ్యూమబుల్స్ యాడ్ ఆన్ కూడా ఉంది. ఓకే, ఫైనల్గా ఈ పాలసీలో ఉన్న ఒక యూనిక్ ఫీచర్, ఒక స్టార్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే గాలా ఫిట్ ప్రో యాక్టివ్ కేర్ ప్రోగ్రామ్. ఆరోగ్యంగా ఉండటాన్ని ప్రోత్సహించడమే కాదు, దానికి రివార్డ్ కూడా ఇస్తుంది. మరి ఈ గాలా ఫిట్ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ముందుగా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మన రోజువారీ పనులు, అంటే మనం ఎన్ని అడుగులు నడిచాం, ఎంతసేపు నిద్రపోయాం, జిమ్కి వెళ్ళామా లేదా లాంటివి ట్రాక్ చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే మనకు వెల్నెస్ కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ను ఉపయోగించి నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం మీద ఏకంగా 20% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. సింపుల్ కదా? చూడండి, మనం చేసే ఈ ప్రయత్నాలకు నేరుగా డబ్బు రూపంలోనే ప్రతిఫలం ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎన్ని ఎక్కువ వెల్నెస్ కాయిన్స్ సంపాదిస్తే ప్రీమియం మీద అంత ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. 251 కాయిన్స్ నుండి మొదలుపెట్టి 850 కాయిన్స్ దాటితే మ్యాక్సిమం 20% డిస్కౌంట్ మన సొంతమవుతుంది. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకి డబ్బు ఆదనన్నమాట. మరి ఈ కాయిన్స్ సంపాదించడానికి ఏం చెయ్యాలి? పెద్దల కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిరోజూ నడవడం, కనీసం 7 గంటలు నిద్రపోవడం, రక్తదానం చేయడం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, ఇలాంటి పనుల ద్వారా కాయిన్స్ వస్తాయి. కేవలం పెద్దలే కాదు, పిల్లలు కూడా ఇందులో భాగం కావచ్చు. 7 నుండి 18 ఏళ్ల పిల్లలు స్పోర్ట్స్లో పాల్గొనడం, మ్యూజిక్ లేదా డ్రాయింగ్ లాంటి హాబీస్ నేర్చుకోవడం, వాళ్ళ వ్యాక్సినేషన్ రికార్డ్ సబ్మిట్ చేయడం ద్వారా కాయిన్స్ సంపాదించొచ్చు. సో ఇది మొత్తం ఫ్యామిలీకి ఒక హెల్తీ యాక్టివిటీ లాంటిది. సో మొత్తం మీద చూస్తే గెలాక్సీ మార్వెల్ ప్లాన్ అనేది 3 ముఖ్యమైన స్తంభాల మీద నిర్మించబడింది. 1 బలమైన ప్రాథమిక ఆరోగ్య రక్షణ, 2 మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోగల ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు, 3 ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డులు ఇచ్చే ఒక అద్భుతమైన వెల్నెస్ ప్రోగ్రాం. ఇవన్నీ చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తుంది. మన భవిష్యత్తు కోసం ఒక ఆదర్శవంతమైన ఆరోగ్య ప్రణాళిక అంటే ఎలా ఉండాలి? కేవలం అనారోగ్యం వస్తే డబ్బులిచ్చే పాలసీ సరిపోతుందా? లేక మనల్ని ఆరోగ్యంగా ఉండమని ప్రోత్సహిస్తూ దానికి రివార్డులు కూడా ఇచ్చే ఒక పార్ట్నర్ లాంటి ప్లాన్ కావాలా? దీని గురించి ఆలోచించండి.